సాధారణంగా అపార్ట్మెంట్లను విక్రయించేటప్పుడు బిల్డర్లు ఏం చేస్తారు? కార్ పార్కింగ్ స్లాట్లను విక్రయిస్తూ ఉంటారు. కొందరైతే కామన్ ఏరియాలను ఫ్లాట్ మొత్తం బిల్డప్ ఏరియాలో కలుపుకొని అమ్ముతూ ఉంటారు. అయితే కామన్ ఏరియాలతో పాటు కార్ పార్కింగ్ స్లాట్లను విడిగా అమ్మడం సరికాదని, కొనుగోలుదారుల నుంచి తీసుకున్న ఆ సొమ్మును వెంటనే తిరిగి ఇవ్వాలని విజయవాడకు చెందిన వర్టెక్స్ సిరీ డెవలపర్స్ కు ఏపీ రెరా ఆదేశాలని జారీ చేసింది. వెర్టెక్స్ సిరీ సిగ్నా ప్రాజెక్టులోని టవర్ ఏలో విజయవాడకు చెందిన పి సత్యనారాయణ, పి అనురాధ కలిసి 71,75,000కు ఓ ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. 2019 జూలై 4న దీనికి సంబంధించిన ఒప్పందం చేసుకున్నారు. 830 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాకు, 515 చదరపు అడుగులు కామన్ ఏరియాకు, 120 చదరపు అడుగుల కార్ పార్కింగ్కు కలిసి ఈ మొత్తం చెల్లించారు. ఇతర సౌకర్యాల కోసం అదనంగా మరో 2.5 లక్షలు చెల్లించారు. అయితే కామన్ ఏరియాలను, కార్ పార్కింగ్ స్లాట్లను విడిగా అమ్మడం అక్రమమని, అలాగే నిర్మాణంలో చాలా లోపాలున్నాయని, కార్పస్ ఫండ్ నిర్వహణ ఖాతాలను బదిలీ చేయలేదని, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామన్న హామీని విస్మరించారని, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి కార్పస్ ఫండ్ పెట్టలేదని పేర్కొంటూ కొనుగోలుదారులు ఏపీ రెరాను ఆశ్రయించారు. కామన్ ఏరియాకు చదరపు అడుగుకు 5,000 రూపాయల చొప్పున 25,75,000, కార్ పార్కింగ్ స్లాట్కు 2 లక్షలు డెవలపర్లు వసూలు చేశారని, నిబంధనలకు ఇది విరుద్ధమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కామన్ ఏరియా కోసం వసూలు చేసిన 25,75,000, కార్ పార్కింగ్ కోసం తీసుకున్న 2 లక్షలను 24% వడ్డీతో తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. కార్ పార్కింగ్ స్లాట్ కోసం డబ్బులు వసూలు చేసినప్పటికీ సరైన విధంగా పార్కింగ్ స్పేస్ కేటాయించలేదని, ఏకపక్షంగా తమకు నచ్చినట్లు ఇచ్చారని హోమ్ బయర్స్ ఫిర్యాదు చేశారు. ప్రాజెక్ట్ బ్రోచర్లో మాత్రం తొలుత వచ్చిన వారికి తొలుత ప్రాతిపదికగా కార్ పార్కింగ్ ఇస్తామని చెప్పినట్టు నివేదించారు. దీనిపై విచారణ జరిపిన ఏపీ రెరా నిర్మాణపరమైన లోపాలను గుర్తించేందుకు విఆర్ సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజ్కు చెందిన నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వాస్తవాలను పరిశీలించి తన నివేదికను ఏపీ రెరాకు సమర్పించింది. నిర్మాణపరమైన లోపాలను పరిష్కరించేందుకు కొన్ని సూచనలు చేసింది. ఆ లోపాలను 30 రోజుల్లోగా సరిచేయాలని 2023 జూలై 27న డెవలపర్ను రెరా ఆదేశించింది. వాటిని డెవలపర్ సరిగా చేయలేదని, ఫలితంగా వర్షపు నీరు లీకేజ్ జరుగుతోందని ఫిర్యాదుదారులు రెరా దృష్టికి తీసుకువెళ్లారు. వాదనలన్నీ విన్న రెరా తాజాగా తుది ఆదేశాలు జారీ చేసింది. బేస్మెంట్ 1, బేస్మెంట్ 2లో కార్ పార్కింగ్ స్లాట్లు ఏర్పాటు చేశారని ఆంధ్రప్రదేశ్ చట్టం 1987లోని సెక్షన్ 2N ప్రకారం బేస్మెంట్ అనేది కామన్ ఏరియా కిందకు వస్తుందని, అందువల్ల దానిని విడిగా విక్రయించడానికి వీల్లేదని రెరా స్పష్టం చేసింది. అనుమతి పొందిన ప్లాన్లో దానిని కారు పార్కింగ్ ఏరియాగా పేర్కొన్నప్పటికీ అమ్మడం కుదరదని పేర్కొంది. రెరా చట్టం ప్రకారం కూడా కామన్ ఏరియాలోని కార్ పార్కింగ్ స్పేస్ను అమ్మడం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. అపార్ట్మెంట్కు సంబంధించి చదరపు అడుగు ధరలో కామన్ ఏరియా కూడా కలిపే ఉంటుందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో కామన్ ఏరియాలోని అన్ని సౌకర్యాలను, సంబంధిత తాళం చెవులు, డాక్యుమెంట్లతో కొత్తగా ఏర్పాటైన అసోసియేషన్కు అప్పగించాలని డెవలపర్ను ఆదేశించింది. 30 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది. అలాగే పార్కింగ్ స్పేస్లను తొలుత వచ్చిన వారికి తొలుత ప్రాతిపదికన మళ్లీ కేటాయించాలని ఆదేశించింది. నిర్మాణపరమైన లోపాలను 60 రోజుల్లోగా పరిష్కరించాలని స్పష్టం చేసింది. సరిహద్దు గోడపై సోలార్ ఫెన్సింగ్ ను 30 రోజుల్లోగా ఏర్పాటు చేయాలని తేల్చి చెప్పింది. కామన్ ఏరియా కోసం వసూలు చేసిన 25,75,000 రూపాయలను 11% వడ్డీతో, కార్ పార్కింగ్ కోసం తీసుకున్న 2 లక్షలను 9% వడ్డీతో తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. కార్పస్ ఫండ్ నిర్వహణ ఖాతాలను కొత్త అసోసియేషన్ కు బదిలీ చేయాలని సూచించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను డెవలపర్ కు 10 లక్షల జరిమానా విధించింది. 30 రోజుల్లోగా ఈ మొత్తాన్ని రెరాకు చెల్లించాలని ఆదేశించింది. లీగల్ ఖర్చుల నిమిత్తం ఫిర్యాదుదారులకు 1,00,000 చెల్లించాలని ఆదేశించింది.